Garuda Express, an international courier service. దేవినేని నెహ్రూ ఇక లేరన్నది ఆయన అభిమానులు సన్నిహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ కాంగ్రెస్ ఇలా ఏ పార్టీ అయినా దేవినేని తన మార్కును చూపించుకున్నాడు. ఒక్కోసారి బెజవాడ అంటే దేవినేని నెహ్రూ అనేలా అంత ఎఫెక్ట్ను తీసుకొచ్చాడు. అయితే ఈ నాయకుడికి వైఎస్ఆర్ అంటే ఎంత ఇష్టమో, తనకు ఏ నేతలతో మైత్రి ఉందో, తెలుగుదేశంలోకి రీ ఎంట్రీ ఇచ్చి ఎంత బాధపడ్డాడో ఆ వివరాలు తెలుసుకుందాం. దేవినేని నెహ్రూ ఇక లేరు, కానీ ఆయన జ్ఞాపకాలు ఆయన అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా ఉంటాయి. పాలిటిక్స్ అన్నాక ఎత్తులు పై ఎత్తులు కామన్. ఆధిపత్యం కోసం జరిగే పోరులో ఒకరిపై మరొకరు పైచేయి సాధించడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో కాంగ్రెస్లో సుదీర్ఘకాలం ఉండి ఇటీవలే టీడీపీలోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఆ సీనియర్ పొలిటికల్ లీడర్ ఎవరో కాదు, విజయవాడ రాజకీయాల్లో తల్లి పండిన మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ అలియాస్ దేవినేని నెహ్రూ. ఎన్నో ఆశలతో టీడీపీలోకి రీ ఎంట్రీ ఇచ్చిన నెహ్రూకు తెలుగుదేశం పార్టీలోని కొంతమంది జూనియర్లు పొగపెట్టడం కూడా జరిగిందట. టీడీపీలో నెహ్రూ మాటల్ని రీ ఎంట్రీ అనంతరం టీడీపీ వాళ్లు పక్కన పెడుతున్నారని ఆయన తన సన్నిహితులతో చెప్పుకొని బాధపడ్డారట. ఎన్టీఆర్తో అత్యంత సన్నిహితంగా ఉన్న ఆయనను టీడీపీ జూనియర్ నేతల తీరు ఆ మధ్య దేవినేని నెహ్రూను బాగా కలిచివేసిందని చెప్పడం జరిగింది. విజయవాడ తన నియోజకవర్గంలో అత్యంత సన్నిహితులే రాజకీయ నేతలుగా ఉండటం వల్ల దాదాపు 2 దశాబ్దాలుగా ఇక్కడ పాతుకుపోయి ఉన్నారు దేవినేని నెహ్రూ. దీంతో ఆయన మాటే బెజవాడలో చెల్లుబాటయ్యేది. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆ మధ్య దేవినేని నెహ్రూ పార్టీ మారాలి అని అనుకున్నారు కూడా. ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకున్నారు ఆయన. అది ఏ పార్టీ అని అనుకునేలోపే వైకాపాలోకి ఆలోచించినట్లు కూడా తెలిసింది. ఎందుకంటే వైఎస్ నాకు చాలా కాలం నుండి తెలుసన్నారు దేవినేని నెహ్రూ. రాజకీయంగా నన్ను తీర్చిదిద్దిన వ్యక్తి వైఎస్ఆర్ఏనని, రాజశేఖర్ రెడ్డి అంటే తనకు చాలా ఇష్టమని కూడా చెప్పుకునేవారు దేవినేని నెహ్రూ. ఇక వైఎస్ఆర్ తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఇష్టం దేవినేనికి. జగన్ తనకు చాలా మంచి సపోర్టుగా నిలుస్తాడని ఆ మధ్య బాహటంగానే దేవినేని నెహ్రూ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంలో తెలుగుదేశం పార్టీపై కోపంలో ఉన్న నెహ్రూ టీడీపీ ఇక ఎంతో కాలం నిలవదని, ఎన్టీఆర్కు మచ్చ తీసుకురావడంలో చంద్రబాబు ముందుంటారని కూడా గతంలో వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా దేవినేని మాట కట్టుబడి ఉండే వ్యక్తి చివరకు తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా కన్నుమూశారు. తన మార్కును బెజవాడ రాజకీయాలు నిలుపుకున్న నాయకుడు దేవినేని నెహ్రూ. ఎన్టీఆర్ వైఎస్ఆర్ మరణించినప్పుడు సైతం వెంట ఉన్న మనిషి దేవినేని నెహ్రూ. అందరికీ సన్నిహితంగా మెలిగిన దేవినేని నెహ్రూ ఇప్పుడు తీరని లోకాలకు వెళ్లడంతో బెజవాడ శోకసంద్రంలో మునిగిపోయింది. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.